హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, విప్రో నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పాన్ ఇండియా వైడ్ ఎవరైనా సరే మీరు జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా 3 days అయితే టైం అయితే ఉంది. సో ఆలోపు మీరు ట్రై చేయండి అప్లై చేయడానికి. సో అడిషనల్గా మీకు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ స్టైఫండ్తో పాటుగా సెకండ్ ఇయర్ స్టైఫండ్ ఉంటుంది, థర్డ్ ఇయర్ కూడా స్టైఫండ్ ఉంటుందన్నమాట. సో మీకు ట్రైనింగ్ అయితే ఇచ్చి మీరు మిమ్మల్ని జాబ్స్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. 10th అయితే మీరు కంపల్సరీ హై స్కోర్ అయితే ఉండాలి. అట్లీస్ట్ 50% స్కోర్ అయితే ఉండాలి. 12th కూడా 50% స్కోర్ ఉండాలి. గ్రాడ్యుయేషన్లో అయితే కంపల్సరీ 60% పైన ఉంటే చాలా వరకు మీకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. నార్మల్ 3 year డిగ్రీ స్టూడెంట్స్తో పాటుగా డిప్లొమా వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఏంటంటే బీసీఏ వాళ్ళకి, బీఎస్సీ వాళ్ళకు చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్ సంబంధించిన వాళ్ళు 2024-2025 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్కి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓపెన్ స్కూల్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ అలౌడ్ ఫర్ 10th and 12th ఓన్లీ. సో ఓపెన్ స్కూల్ చదువుకున్న వాళ్ళు స్కూల్ సెక్షన్ వరకు, 12th కూడా ఓపెన్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి చాలా వరకు వీళ్ళైతే ఎలాంటి నో చెప్పట్లేదు అనమాట. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 1 బ్యాక్లాగ్ ఉన్నా సరే ఆన్లైన్ అసెస్మెంట్ వరకు మిమ్మల్ని ఓకే చేయడం జరుగుతుంది. సిక్స్త్ సెమిస్టర్ రాసే వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో 3 years ఆఫ్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్లో 3 years గ్యాప్ ఉన్నా సరే, బిట్వీన్ 10th to గ్రాడ్యుయేషన్ మధ్యలో ఉన్నా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి కంపల్సరీ 18 years అబోవ్ అయితే క్యాండిడేట్ ఉండాలి. సో రౌండ్ 1లో చూసుకున్నట్లయితే మీకు ఆన్లైన్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు చాలా వరకు వర్బల్, అనలిటికల్, అంతేకాకుండా క్వాంటిటేటివ్, రిటర్న్ కమ్యూనికేషన్ టెస్ట్స్ అయితే ఉంటాయి. సో రౌండ్ 2 చూసుకున్నట్లయితే వాయిస్ అసెస్మెంట్ ఉంటుంది. తర్వాత రౌండ్ 3 చూసుకున్నట్లయితే బిజినెస్ డిస్కషన్ ఉంటుంది. తర్వాత అగ్రిమెంట్ అయితే ఉంటుందన్నమాట. 60 months అయితే మీరు కంపల్సరీ మీకు జాబ్ వచ్చిన తర్వాత ఈ విప్రోలోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీకు క్లియర్గా వీళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.